హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నా పేరు స్పందన. నేను స్వీడన్‌లో ఉంటాను. నాకు ముగ్గురు కూతుర్లు. మా హస్బెండ్ స్వీడిష్ అనమాట. నేను ఒంగోలు నుంచి వచ్చాను. అండ్ మాకు స్వీడన్‌లో ఒక సమ్మర్ హౌస్ ఉంది. సో, నేను ఎక్కువ సమ్మర్ వ్లాగ్స్ పెడుతుంటా. ఈ ఇయర్ ఫస్ట్ టైం పెట్టడం ఈ వ్లాగ్. సో, మా సమ్మర్ హౌస్ అప్డేట్స్ ఈ ఇయర్ మేము ఏం పెంచాము, ఏమి హార్వెస్ట్ చేసాము అని చూపిద్దామని ఈ వ్లాగ్ చేస్తున్నాను. సో, ఇక్కడ మేము పాలకూరని పీకేస్తున్నాం అన్నమాట. ఎంత వచ్చిందంటే మాకు పాలకూర చానా వచ్చింది. సరిపోయేంత వచ్చింది. చాలా కోసుకున్నాము. చాలా వంటలు చేసుకున్నాము. అయిపోయింది ఇయర్‌కి. ఇంకా సన్నగా ఇలా పొడుగు కాడలాగా వచ్చేస్తున్నాయి. ఆకులున్నాయి అక్కడక్కడ, కానీ ఇంక దానికంత టైం పెట్టిన అవసరం లేదు. స్వీడన్‌లో మాకు పాలకూర ఎక్కడ చూసినా దొరుకుతది, స్పినాచ్ అని. అందుకని ఇంకా పీకేస్తున్నాం అనమాట. ఇంకా అయిపోయింది దీనికి. అంటే సమ్మర్ హౌస్ అంటే అండి మనకి జస్ట్ ఇంక చిన్న పిల్లలు ఉన్నట్లు ఒక బాధ్యతలాగా ఏ రోజుకి ఆ రోజు, ఏ రోజుకి ఆ రోజు కలుపు తీసేసుకుంటా, నీళ్ళు పోసుకుంటా, కష్టం ఉంటది, ఇష్టం ఉంటది. చాలా టైం పెట్టాలి అట్లా అనమాట. గ్రాస్ కటింగ్, గ్రాస్ క్లీనింగ్, ట్రిమ్మింగ్ అయితే గుస్తో చేస్తాడు. నేనేమో వేరే కూర్చొని కలుపు మొక్కలు అవి పీకమంటే నేను పీకుతాను, కానీ అది మొత్తం అయితే మా హస్బెండే చూసుకుంటారు. నా పని మాత్రం ఇలా చిన్న కలుపు మొక్కలు పీకేయడము, ఈ ఈ ఈ ఈ పనులన్నీ నేను చేస్తూ ఉంటాను. ఆ వెనకాల గుస్తో ఏమో మనకి గ్రాస్ ట్రిమ్ చేసేస్తూ ఉన్నారనమాట. పిల్లలు ప్రస్తుతానికి ఆడుకుంటున్నారు. వాళ్ళు ఏడ్చేలోపు చకచక పనులు చేసేసుకోవాలి. ఇందాకటేమో గ్రాస్ ట్రిమ్మర్ అనమాట. ఇదేమో గ్రాస్ కట్టరు. అదెంత బరువుంటదో తెలుసా? తనైతేనే చేయగలదు. నా నా వల్ల అయితే అసలు కాను కూడా కాదది. మా తోటలో ఉన్న కాయలు చూపిస్తాను. ప్లమ్ సీజన్ వచ్చేస్తుంది. ఇంకా ఒక 2-3 వీక్స్‌లో ఇంకా ప్లమ్స్ రెడీ అయితాయి. ఆ కొమ్మలకి కాయలు ఎక్కువైపోయి, బరువు ఎక్కువై కొమ్మ ఇలా కింద కుంగిపోయింది. అదిగో రియా హైట్ అంతుంది బొడ్డగా. అన్ని ప్లమ్స్ ఉన్నాయి. అంటే ఒక్కొక్క చెట్టు, ఒక్కొక్క కొమ్మకి ఎన్ని కాయలున్నాయంటే అన్ని ప్లమ్స్. తర్వాత మా యాపిల్ చెట్టు చూపిస్తాను. గ్రీన్ యాపిల్ ట్రీ అనమాట. చాలా తియ్యగుంటది. అన్ని చిన్న చిన్న చెట్లు. అంటే 10 ఇయర్స్ ఉంది చెట్టుకి. కానీ ఇట్లా కిందకి కాయలు బరువుకి కొమ్మలు ఇలా కిందకు వంగిపోతున్నాయి. కరెక్ట్‌గా పిల్లలకి అందేంత. ఇంకా దాని తర్వాత రియా ఫేవరెట్ బెర్రీస్ బ్లూబెర్రీస్ అంటే ఎవరికైనా ఇష్టమే. అమెరికన్ బ్లూబెర్రీస్. ఈ ఇయర్ మాకు స్ట్రాబెర్రీస్ కానీ, రాస్బెర్రీస్ కానీ, బ్లాక్ కరెంట్ కానీ, బ్లూబెర్రీస్ అన్నీ వచ్చాయి. అక్కడక్కడ కొన్ని క్లిప్స్ పెడతాను. ఎంత చక్కగా నా పిల్లలకి సరిపోయేంత, వాళ్ళకి సమ్మర్ మొత్తం తినేంత కాయలు, అన్ని బెర్రీస్ అయితే దేవుడి దయ వల్ల మాకున్నాయి. రోజు పిల్లలు వచ్చినప్పుడల్లా చక్కగా చేతి నిండా ఇన్నిన్ని కాయలు తింటారు, ఇన్ని బెర్రీస్ తింటారు ప్రతిసారి. సో, లెట్ ద హార్వెస్ట్ బిగిన్. ఏ సమ్మర్ అయినా గానీ మేము ఆనియన్స్ వేయాల్సిందే. ఆనియన్స్ వేయకుండా మాత్రం అసలు మాకు సమ్మర్ కుదరదు. ఫ్రెష్ ఆనియన్స్ అంటే అంత ఇష్టము, అంత బావుంటాయి. ఫ్రెష్ ఆనియన్స్ అలవాటైనోళ్ళు ఇంక ప్రతి సమ్మర్ మేము ఖచ్చితంగా వేయాల్సిందే. రైతాలో ఏసినా, సాంబార్లో ఏసినా అసలు కూరలు చక అయిపోతాయి. ఎగ్ పొరటు ఎంత బావుంటదో ఫ్రెష్ ఆనియన్స్‌తో. పిల్లలైతే ఎంత ఇష్టంగా కోసారో ఆనియన్ హార్వెస్ట్ మాత్రము. అండ్ ఈజీగా అయితుంది. వాళ్ళు కౌంట్ చేస్తా చక్కగా అసలు చేశారు. ఇంక ఈ ఇయర్‌కైతే ఇంకా ఆనియన్స్‌ని తీసేస్తున్నాము. ఆనియన్ హార్వెస్ట్ అంతా అయిపోయింది. ఈ ఇయర్ ప్రౌడ్ మూమెంట్ ఏంటంటే మా సొరకాయ అనమాట. అసలు ఎంత బాగా ఆకులు అవన్నీ ఫస్ట్ టైం పెంచడం. చూసారా ఎన్ని పిందెలు ఉన్నాయో? ఒక 2 ఇట్లా చాలా చాలా పిందెలు ఉన్నాయి. అవన్నీ వస్తాయి రావో తెలియదు. మొత్తం ఆటం వచ్చేస్తుంది కాబట్టి. బట్ దీనికైతే డెఫినెట్గా హోప్ ఉందన్నమాట. ఇది కూడా. సో డెఫినెట్గా 2 సొరకాయలు వస్తాయి. బట్ ఐ వాంట్ టు షో సర్ప్రైజ్. షో సతీషమ్మ సర్ప్రైజ్. ఇట్స్ అలీస్. అలీస్ ఇంతకే రియా మాటలు ఇది కట్ చేద్దాం. మీకు అలా సొరకాయ నా ప్రౌడ్ మూమెంట్ చూపిస్తున్నాను. మా క్వీన్ చక్కగా కత్తిరించాను కదా అని చక్క ఒక పిందెని కట్ చేసింది. గుండె ఆగిపోయింది, కానీ ఇంకా పిల్లలు మనం ఏం చేయలేము అనమాట. సో ఇంకా 2-3 కాయలు అయితే వచ్చే హోప్ ఉంది. సో అది మా సొరకాయ ఫస్ట్ టైం నేను స్వీడన్లో పెంచడం. అసలు నా ఆనందానికి ఏం చేస్తానో తెలియదు కానీ బట్ ప్రస్తుతానికైతే సొరకాయ వచ్చింది. అండ్ టిప్స్ ఫర్ పీపుల్ లివ్ ఇన్ నార్డిక్ కంట్రీస్: సొరకాయ వేయండి, ఖచ్చితంగా వస్తుంది. ఇదైతే నేను రాసిస్తున్నాను. ఎర్లీగా వేయండి. ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేయండి. ఇంట్లో సీడ్స్ వేసి అట్లాగే ఇంట్లో పెంచి తర్వాత జూన్, మే ఎండింగ్కి మనము ల్యాండ్లో కానీ పాట్లోకి కానీ పెద్ద పాట్కి మార్చొచ్చు. ఖచ్చితంగా నేనైతే ఐ వోట్ ఫర్ సొరకాయ. ఖచ్చితంగా అందరు పెంచుకోండి. నెక్స్ట్ హార్వెస్ట్ మా వర్క్ కొలీగ్ నాకు క్యాప్సికమ్ చెట్టు, పచ్చిమిరపకాయ చెట్టు, అంటే బజ్జీలు వేసుకుంటామే లావుగా, అలాంటి పచ్చిమిరపకాయల చెట్లు ఇచ్చింది. ఎన్ని వచ్చాయో తెలుసా? చిన్న చెట్టుకి ఎన్ని క్యాప్సికమ్, ఎన్ని మిరపకాయలు వచ్చాయి చూసారా అసలు?
ఇంక ఇప్పుడు ఇవే అనమాట. చూడు ఎంత చిన్న బుడ్డిది అసలు అరచేయంత లేదు. అంత చెట్టుకి చాలా క్యాప్సికమ్ వచ్చేసాయి. కొన్ని ఉంచేసామనమాట. ఇంకా అవి ఎక్కువ పండలేదనమాట. అవి ఉంచేసి ఇంకా కొన్ని హార్వెస్ట్ చేస్తున్నాం. అండ్ అగైన్ నా రివ్యూ ఏంటంటే క్యాప్సికమ్ కూడా ఖచ్చితంగా పండే చెట్టు. అవి జస్ట్ విత్తనాలు మనం డైరెక్ట్ నేలలో వేసినా కానీ ఇంట్లో మనం ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేసి పెంచి కొంచెం చెట్టు పెద్దయిన తర్వాత మన నేలలో తెచ్చేసినా కానీ ఖచ్చితంగా వచ్చే చెట్టు క్యాప్సికమ్. ఇది కూడా ఐ వోట్ ఫర్ ఇట్. ప్రతి ఇయర్ నేను ఎలా ట్రై చేసినా కానీ నాకు నాకు కుదరని చెట్టు ఏమన్నా ఉందంటే వంకాయ చెట్టు, బెండకాయ చెట్లే, కాకరకాయలు ఇవి. అంటే ఎంత ప్రయత్నించి, ఎంత ముందు ప్లాన్ చేసి, లేదంటే ఎంత మంచి మట్టేసి, ఫర్టిలైజర్ తెచ్చేసినా కానీ లాస్ట్ ఒక 2 నెలల తర్వాత కానీ చెట్టు పెరిగి పూత రాదు. ఆ టైంకంతా మనకు సీజన్ అయిపోతుంది. వేస్ట్. ప్రతి ఇయర్ నేను వద్దంటానే ఉంటాను. మళ్ళీ నేను ట్రై చేస్తుంటాను. అండ్ టొమాటోస్ ఎన్ని టొమాటోస్ వచ్చాయి చూసారా? టొమాటోస్ కానీ, క్యాప్సికమ్ కానీ ఇవి మా గ్రేప్స్. మా ప్రౌడ్ మూమెంట్ అనమాట. అసలు ఎన్ని గ్రేప్స్ వస్తాయి, మాకు ఎన్ని కిలో గ్రేప్స్ వస్తాయి తెలుసా? అట్లీస్ట్ 10-20 కిలోస్ వస్తుంటాయి. బట్ సీజన్ ఇప్పుడు కాదు, సెప్టెంబర్కి అవుతాయి అనమాట. ఇంకా ఈ గ్రీన్ కలర్లో పచ్చిలాగా ఉన్నాయి కదా, సో తర్వాత వస్తాయి. వైలెట్ కలర్లో అవుతాయి, తియ్యగా ఉంటాయి. చిన్న చిన్న కాయలు, ఎక్కువ ఫ్లెష్ ఉండదు, చిన్న కాయలు అనమాట ఈ వెరైటీస్. ఈ ఫ్రేమ్ అటు ఇటు ఉంటే ఏమనుకోవద్దు, ఎందుకంటే ఇషా పట్టుకొని కూర్చుంది కెమెరా. ఇషా తీస్తుంది నాకు. అండ్ ఇక్కడ నేను గంగవైలాకు హార్వెస్ట్ చేస్తున్నాను. ఈ గంగవైలాకు గురించి ఎంత చెప్పినా తక్కువే. మాకు మా ఫ్రెండ్స్కి సమ్మర్ మొత్తం మేము పప్పు చేసుకున్నాం, పచ్చళ్ళు చేసుకున్నాము. ఎంత తింటే అంత వచ్చింది, ఎంత కోస్తే అంత వస్తానే ఉంది. అది ఒక ఫోటో కూడా పెడుతున్నాను. ఆ వీడియో కూడా నేను పెడతాను. ఎంత ఆకు వచ్చిందంటే గంగవైలాకు, చుక్కకూర అవి చాలా చాలా. ఇండియన్ చిక్కుడుకాయలు ఇంకా అవ్వలేదన్నమాట, ఇంకొంచెం అవ్వాలి, అందుకని ఉంచేసాను. అన్నీ చాలా కాయలు వచ్చాయి కానీ పిందెలు ఉన్నాయి. అందుకని ఇంకొంచెం 1 వీక్ ఆగితే ఇంకా చిక్కుడుకాయలు కూడా వస్తాయి. ఈ 4 కీరా దోసకాయ చెట్లకి అది చూడండి, ఆ చెట్టు తీగకి అసలు ఏమైనా ప్రాణం ఉందో లేదో తెలియదు కానీ కాయలు అయితే ఇస్తూనే ఉన్నాయి. నా ఫ్రెండ్స్కి, నా కొలీగ్స్కి కీరా దోసకాయలు ఎవ్రీ 2 డేస్కి మేము 4-5 కాయలు కీరా దోసకాయలు అయితే వస్తూనే ఉన్నాయి సీజన్ మొత్తము. వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే ఆనియన్స్ కోసిన తర్వాత మళ్ళీ దాని మీద ఎంత పని ఉంటుందో అవన్నీ కడిగేసి ఎండబెట్టాలన్నమాట. అది కూడా పెట్టాను ఒకసారి. డిడ్ వి హార్వెస్ట్ టుడే? సొరకాయ, గుడ్. అండ్ cucumbers, capsicum, and lots of onions. కొంచెం గంగవైలాకు. ఇంటికి రాగానే మటన్ బిర్యానీ స్టార్ట్ చేశాను. మా హస్బెండ్ ఏమో నాకు కొంచెం హెల్ప్ చేస్తున్నారు ఆనియన్స్లో. ఇద్దరం అలా చేసుకుంటేనే పనులు అంతంత వరకు అవుతాయి. అవన్నీ మట్టి అంతా క్లీన్ చేసి ఇప్పుడే కొన్ని రోజులు ఎండబెడితే అవి కొంచెం బాగుంటాయి అన్నమాట. ఇందాక చేసిన మటన్ బిర్యానీ ఇదిగో మా ఫ్రెండ్స్ కోసము. మా ఫ్రెండ్ ఏమో ల్యాంబ్ కెబాబ్స్ గ్రిల్ చేస్తుంది, నేనేమో మటన్ బిర్యానీ చేసుకొని కిందకు వచ్చాను. ఇంకా ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేసి ఇంకెళ్తాం అనమాట. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకో కొన్ని హార్వెస్ట్ వీడియోస్ కూడా నేను పెడతాను. హ్యావ్ ఎ నైస్ డే.